పారిశుద్ధ్య కార్మికురాలిపై మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ లైంగికంగా వేధించాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ ఉదంతాన్ని వీడియో తీసి చూసుకుంటూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ వీడియో వైరల్ కావడంతో తోటి కార్మికులు ఫీల్డ్ అసిస్టెంట్ పై మండిపడుతున్నారు. దీంతో వారు నోరు మూసేందుకు 14 మందికి 10,000 చొప్పున ఇచ్చినట్టు సమాచారం. వేధింపులకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పారిశుద్ధ్య కార్మికురాలిపై మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ లైంగికంగా వేధించాడు. ఆమెపై అఘాత్యానికి పాల్పడ్డాడు. ఆ ఉదంతాన్ని వీడియో తీసి చూసుకుంటూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ వీడియో వైరల్ కావడంతో తోటి కార్మికులు ఫీల్డ్ అసిస్టెంట్ పై మండిపడుతున్నారు. దీంతో వారు నోరు మూసేందుకు 14 మందికి 10,000 చొప్పున ఇచ్చినట్టు సమాచారం. వేధింపులకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, అన్మ్యూట్ చేసుకోండి. గాజుల రామారంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనిపైన ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం 25 సర్కిల్ పరిధిలో ఎస్ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్నటువంటి కిషన్ తను విధులు నిర్వహిస్తూనే తన అండర్లో తన ఆధీనంలో పనిచేసేటువంటి మహిళా జిహెచ్ఎంసీ కార్మికులపై కన్నేసి ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని ఒక్కరొక్కరుగా ఆ కార్మికురాల్ని ఏదైతే కమ్యూనిటీ హాల్ తన పన్నుల కోసం ఉపయోగించేటువంటి ఆఫీస్ లో ఈ మహిళా కార్మికులను పిలుచుకొని వారి పట్ల అసభ్యంగా బిహేవ్ చేస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. ఆ కార్మికురాలను లోపలికి పిలిపించి తనే స్వయంగా అక్కడ వీడియో రికార్డింగ్ ఆప్షన్ పెట్టుకొని మొబైల్ ని కనిపించేటట్టుగా ఇద్దరు ఏ రకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారన్న ఒక విషయాన్ని తను ధైర్యంగా కార్యాలయంలో చేస్తా ఉన్నాను, నన్ను ఎవరు అడిగే నాదుడే లేదు అంటూ కూడా ఈ రకంగా ఉన్నతాధికారులు కూడా తన పైన దృష్టి పెట్టిన వాళ్ళ ఉద్యోగాలని పీకిస్తా అనే ఒక రేంజ్ లో తనే స్వయంగా ఆ వీడియోలని సెల్ఫీ రూపంలో రికార్డ్ చేసుకుని మహిళల పట్ల అసభ్యంగా బిహేవ్ చేస్తున్నటువంటి వీడియోలని చేతిలో పెట్టుకొని ఆ కార్మికురాలికి మళ్ళీ ఆ వీడియో చూపించి ఎక్కడైనా ఈ రాసలీలల అంశం, ఈ రొమాన్స్ అంశం బయటికి తెలియజేస్తే ఈ వీడియోని బయటికి పంపించి పూర్తిగా రోడ్డు పాలు చేస్తానంటూ కూడా వారిని బెదిరించి ఆ వీడియోని అడ్డు పెట్టుకుని అనేక సార్లు వీరిపైన లైంగిక వేధింపులకు, లైంగిక దాడులకు పాల్పడ్డాడు అన్నట్టుగా కూడా మిగతా కార్మికులకు ఆ విషయం తెలియడంతో కార్మికులందరూ కూడా వచ్చి ఈ కిషన్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్ ని ప్రశ్నించడంతో తను నోరు మూపించేటువంటి పనిలో ఈ కార్మికులందరికీ కూడా 10,000 చొప్పున సెట్ చేసి ఈ వ్యవహారం బయటికి రాకుండా ఈ అంతా కూడా వ్యవహారాన్ని సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఇతని అండర్ లో 26 మంది కార్మికులు పనిచేస్తారు. దాంట్లో 14 మంది మహిళలు ఇతని లైంగిక వేధింపులకు గురయ్యారు, లైంగిక ఆరోపణలకు గురయ్యారు. అనేక మందిని ఒకరికి తెలియకుండా ఒక్కొక్కరిని ఆ కార్యాలయం లోపలికి పిలిపించి ఇలాంటి రొమాన్సింగ్ వీడియోస్ కి పాల్పడతా ఉన్నాడు. ఇలాంటి కామ పిశాచిని ఈ జిహెచ్ఎంసీ పరిధిలో గాని మున్సిపల్ శాఖలో గాని ఉండకూడదు అంటూ మాత్రం చర్చించుకుంటున్నారే తప్ప అధికారికంగా అటు పోలీసులకు గాని ఉన్నత అధికారులకు గాని ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు చేరలేకపోయారు కార్మికులు. ఎందుకంటే రెగ్యులర్ గా ఈ కార్మికులు ముఖ్యంగా మహిళలు ఎవరైనా డ్యూటీకి వచ్చినా రాకపోయినా డ్యూటీకి వచ్చినట్టుగానే దానికి హాజరు వేయాల్సినటువంటి బాధ్యత గల అధికారి ప్రెసెంట్ వారి కార్మికులు పనిలోకి వచ్చినా రాకపోయినా తనే ప్రెజెంట్ చేసి వారి జీతాల విషయంలో సహాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా మీరు తమ అనుకున్నటువంటి కోరికలు తీరిస్తే మీరు కార్యాలయానికి రాకపోయినా సరే, డ్యూటీకి రాకపోయినా సరే మీ ప్రెజెంటేషన్ నేను అటెండెన్స్ రూపంలో ఇక్కడ వచ్చినట్టుగా హాజరు చేసి పంపిస్తాను అన్న ఒక విషయాన్ని కూడా వారిని నమ్మబలికించడము, వారు ఆ అమాయకుడి మాటలు విని ఆ అమాయకత్వపు వ్యవహారం విని నిజంగానే అధికారి కాబట్టి తమ జీతాలు పడాల్సిన విషయంలో కీలక బాధ్యత కాబట్టి తను చెప్పిన విధంగానే మహిళలంతా కూడా లోనయ్యి తను చెప్పిన విధంగానే నడుచుకుంటూ
తను చేయమన్నట్టుగానే వ్యవహరిస్తూ ఇన్ని రోజుల పాటు నరకయాతన అనుభవించారు. ఈ విషయం బయటికి తెలియకుండా ఎన్నో రోజుల పాటు కన్నీటి పర్వంతమై ఈ అంశం బయటికి రాకుండా తెలిస్తే తమ కుటుంబంలో పరువు పోతుందంటూ కూడా మహిళలు కూడా ఇప్పటివరకు ఆ అంశం బయటికి తీసుకురాలేదు. ఏదైతే చాలా రోజులుగా ఈ 25 సర్కిల్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్ గా పనిచేస్తా ఉన్నాడో ఇతను అనేక మంది మహిళల పట్ల ఇలాగే వ్యవహరించాడు, అనేక మంది మహిళలతో ఇలాగే మిస్బిహేవ్ చేశాడు. చాలా మంది కార్మికులని లోపలికి పిలిపించుకొని ఈ రకంగా అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతూ ఆ వీడియోలని చిత్రీకరించి ఆ వీడియోల ద్వారా మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ వీడియోని మళ్ళీ వాళ్ళ తోటి స్టాఫ్ అందరు కూడా పంపి ఈ రకంగా నేను ఎంజాయ్ చేస్తా ఉన్నాను, అటు డ్యూటీని ఎంజాయ్ చేస్తా ఉన్నాను, ఇటు అమ్మాయిలను కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నాను, ఇలా ఉంటది తనతో డ్యూటీ అనే ఒక విషయాన్ని తన గొప్ప విషయంగా దాన్ని చిత్రీకరణ చేస్తూ ఉన్నత అధికారులకు తన తోటి కార్మికులందరూ కూడా ఈ వీడియోలు షేర్ చేయడము, ఆ కార్మికులంతా కూడా ఈ వీడియోలను చూస్తూ ఆనందం పొందడము, నిజంగానే డ్యూటీని ఎంజాయ్ చేస్తున్నామంటూ కూడా అతనికి కితాబ్ ఇవ్వడము, అతని ప్రశంసల వర్షం కురిపియడంతో ఈ వ్యవహారం నచ్చినటువంటి కార్మికులు ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ బండారం అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఉన్నత అధికారులు దీనిపైన దృష్టి సాధించారు. ఎన్ని రోజులుగా ఈ రొమాన్స్ భాగవతం తన కార్యాలయంలో కొనసాగుతుంది, ఎంతమంది మహిళలు ఇతని చేతిలో ఈ రకంగా అసభ్య కార్యకలాపాలకు గురయ్యారు, ఎందుకు మహిళలు ఇంత నీచంగా దిగజారిపోయి అతను చెప్పినట్టు వినాల్సినటువంటి అవసరం ఏముంది అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతాయి. ఈ రకంగా ఎవరైనా మహిళని వంకర చూపు చూస్తేనే ఈ రోజులలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తున్నటువంటి ఈ జనరేషన్ లో ఇంకా అతను చెప్పినటువంటి విధంగానే సహకరించాలని, కోరికలు తీర్చాలని, తన వెంట ఉండాలని, ఎప్పుడు తన రూమ్ లోనే ఉండాలని, నిత్యం నాతోటే ఉండాలని ఈ రకమైనటువంటి హుకుం ఆదేశాలు ఏవైతే జారీ చేశాడో ఆ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. కిషన్ ఉదాంతాలన్నీ కూడా ఆ కార్మికులే సొంతంగా అటు మీడియాకు, సోషల్ మీడియాకు, ఉన్నత అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే స్క్రీన్ పైన తను ఒక జిహెచ్ఎంసీ కార్మికురాలతో, శానిటేషన్ విభాగం చెందినటువంటి మహిళతో రొమాన్స్ వీడియో ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందో దానిపైన ఉన్నత అధికారులు కూడా దృష్టి పెట్టి ఎన్ని రోజుల పాటు ఈ ఇల్లీగల్ యాక్టివిటీ సాగిస్తా ఉన్నారు, ఎంతమంది అమ్మాయిలని ఈ రకంగా లైంగిక వేధింపులకు, లైంగిక దాడులకు, ఈ కామవంచనకి ఉపయోగించుకున్నాడు, మహిళలు ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎందుకు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావలేదు అనే దానిపై మాత్రం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. కిషన్ పై చర్యలు తీసుకొని అతని పూర్తి స్థాయిలో విధుల్లో నుంచి తొలగించి మళ్ళీ ఎక్కడ కూడా అతను ఉద్యోగం పొందకుండా క్రిమినల్ చర్యలతో పాటు అతనిపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినటువంటి వెంటనే వారు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా ఇతనిపై చర్యలు తీసుకుంటారు, అతను ఉంటున్నటువంటి ఆ ఆఫీస్ కార్యాలయనే మొత్తం ఒక రెడ్ లైట్ ఏరియా కిందకి మార్చి జిహెచ్ఎంసీ కార్మికులతో పాటు ఇతర మహిళల్ని కూడా డ్యూటీ టైంలో పిలిపించుకొని ఈ రకంగానే రొమాన్స్ చేసి ఆ వీడియోలను చిత్రీకరించి వారిని బెదిరించి ఈ వీడియోల ద్వారా మళ్లీ వాళ్ళపై బలవత్కరణకి పాల్పడతా ఉన్నాడు అనే దానిపై కూడా కొన్ని అభియోగాలు, ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి. ఇప్పటికైనా ఇతని చేతిలో మోసపోయి ఆ మాయమాటలు విని బాధితులైనటువంటి మహిళలందరూ కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు అందిస్తే మేము కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నామనేది మాత్రం పోలీసుల వర్షన్ వెల్లడిస్తా ఉన్నారు. బాధితులు ఎవరెవరు ఇతని చేతిలో అతని కింద పనిచేస్తూ ఈ ప్రెజెంటేషన్ విషయంలో, హాజరు విషయంలో, లేదా అతను ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎవరైతే కొంతమంది మహిళల్ని కామవాంఛన కోసం ఉపయోగిస్తా ఉన్నారో ఆ బాధితులంతా కూడా బయటకు వచ్చి అక్కడ జోనల్ కమిషనర్ గా ఒక మహిళ ఐఏఎస్ అధికారిని ఉంది కాబట్టి ఐఏఎస్ అధికారికి కలిసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, అతను మీపై వేధించిన సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైనా ఉంటే కూడా అవన్నీ కూడా మహిళా జోనల్ కమిషనర్ కి అందజేస్తే దీనిపైన శాఖపరమైనటువంటి చర్యలకు విచారణ చేపట్టి అతనిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. చాలా మంది శానిటేషన్ సిబ్బందిని ఈ రకంగానే తన పర్సనల్ గా ఉపయోగించుకొని వారితో అసభ్యంగా బిహేవ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. తనే స్వయంగా కొంతమంది ఈ మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులకు కూడా ఆ వీడియోలు షేర్ చేస్తూ ఆనందం పొందుతా ఉన్నాడు. ఆ వీడియోలను చేసుకున్నట్టు మాత్రం తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.